ముఖ్యంగా మొన్న జరిగిన 11 తారీఖున జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ మంచి బ్రహ్మాండమైన ఫలితాలు అందించింది. దాంట్లో భాగంగా కోటకదరకి వెళ్ళి జగదీశ్వర్ రెడ్డి, పోతిన్పల్లికి వెళ్ళి మాధవరెడ్డి, రామచంద్రాపూర్కి వెళ్ళి బాబురావు నర్సింహులు, చౌదర్పల్లికి వెళ్ళి రంగయ్య, ధర్మాపూర్ నుంచి రాజుగౌడ్, ఒగులాయపల్లి తాండా నుంచి రఘునాయక్, ఒగులాయపల్లి ఎనాన్మస్ అయింది మన వెంకటాయని, వెంకటాపూర్కి వెళ్ళి నారాయణ, అల్లిపూర్ నుంచి విజయలక్ష్మి, మాచన్పల్లి తాండా నుంచి శ్రీనివాసులు, గాజులపేట నుంచి శేఖర్, ఇప్పలపల్లి నుంచి లేడీ పేరు లక్ష్మి. 12 ఊర్లు మంచి మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీతోనే గెలిచినాయి. మిగతా మా దాంట్లో కొద్దిగా రెబల్స్ నిలబడరు, అంతా వాళ్ళు మా వాళ్ళు ఒక 4. దాంట్లో కూడా 2 విజయం సాధించారు, 2 ఓడిపోవడం జరిగింది. ఒక 7 ఊర్లలో చిన్న చిన్న తాండాల్లో కూడా రెబల్స్ ఎక్కువై భవానీ తాండా అటువంటి దాంట్లో 300 ఓట్లు మాకు వస్తే 117 ఓట్లతోనే బీజేపీ క్యాండిడేట్ గెలిచిండాడ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము చేసిన అభివృద్ధిని చూసి మా ఎమ్మెల్యే గారు అందించిన తోడ్పాటు, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్కీములు, కాంగ్రెస్ పార్టీ బీద ప్రజల మధ్యలో ఉంటుంది కనుక బీద ప్రజలకు ఏం చేయాలన్నా చేసింది. ఎన్నో అపోహలు ఎన్నో సృష్టించినా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు ప్రజలు. ఈరోజు మాకు క్యాండిడేట్ల కానీ ప్రాబ్లం వచ్చింది. ఇంకోటి ఏమైందంటే నోటిఫికేషన్ పడ్డ మళ్ళీ రోజు మాకు మొదటి విడత రావడంలో కూడా మాకు కొద్దిగా ఇబ్బంది అయింది క్యాండిడేట్లను డిసైడ్ చేసుకోవడం. లేకుంటే 100% సర్పంచ్లు అందిస్తుంటే మేము కొద్దిగా సంజాయించడానికి కూడా టైం లేదన్నట్లు. నెక్స్ట్ డేకి వెళ్ళి నామినేషన్స్. అట్లా సాధ్యమైనంత వరకు అందరూ మంచిగానే ఉన్నారు, ఎలాంటి డిస్టర్బ్ లేదు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మేము కూడా ఒక తెలివితోనో ఒక పద్ధతితోన ఇండిపెండెంట్ మా దాంట్లో రెబల్స్ చేసిన వాళ్ళందరినీ సంజాయించుకుంటూ ఒక సంయమనం పాటించి వాళ్ళకు అన్ని విధాల తోడ్పాటు వండుకుంటూ మేము వెనుక ఉండి ఎమ్మెల్యే గారి సూచన ప్రకారంగా వెనుక ఉండి నడిపించడం జరిగింది. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి టోటల్గా 7 వచ్చినాయి మహబూబ్నగర్ మండల్లో, మణికొండ కలుపుకొని. ఆ మణికొండనే 1700 లీడ్ వచ్చింది, 1700 ఓట్స్ వచ్చినాయి వాళ్ళకు. 5835 బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 11,900 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 1600 ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్లు మా రెబల్స్ అందరు కలిసి 6,400 వచ్చినాయి. ఒక 200 చిల్లర ఓట్లు పాడైనాయి. 29,407 ఓట్లు పోలైతే ఇది రిజల్ట్. ఇది అన్నప్పుడు డబుల్ ఉంది మాకు మెజార్టీ. పబ్లిక్ ఓట్స్ కానీ మేము ఎడ గెలిచినా కూడా వాళ్ళకి గెలిచిన మేజర్ గ్రామ పంచాయతీ జమిస్తాపూరు, కోడూరులో 175 కోడూరు, 85 జమిస్తాపూరు. మేము గెలిచినవి 300, 400 ఆ మెజార్టీతో గెలిచినాము. కొన్ని పొరపాట్లు ఉన్నందుకు ఆ ఊర్లు కూడా విజయం సాధించాలి. కార్యకర్తల్లో కూడా కొద్దిగా జమిస్తాపూర్లో కొద్దిగా డిస్టర్బ్ జరిగింది.